నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలలో విద్యా వ్యాప్తి, సంక్షేమ పథకాలు అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ పూర్తి చేయాలి. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై క్షేత్ర పరిశీలన చేపట్టాలి. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా. లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారత సాధ్యం. అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు. గోరంట్ల కార్యాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక ఓఎన్జీసీ గోదావరి భవన్ సమావేశ మందిరంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై వివరాలను సమర్పించారు. సమీక్షలో భాగంగా చైర్మన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, సామాజిక సంక్షేమ రంగాల్లో మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యా వ్యాప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయాలని అన్నారు. ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. డ్రాపౌట్లు లేకుండా ఆయా వర్గాలకు చెందిన వారు చదువుకునే విధంగా అవగాహన, చైతన్యపరచడం ముఖ్యమని అన్నారు. సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని చైర్మన్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు వసతి గృహాల నిర్వహణలో నాణ్యతను పెంచాలని తెలిపారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులు మంజూరు కావడానికి కేంద్ర స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకునేలా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులు, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై కూడా విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సేవల్లో పారదర్శకత, సమర్థత ఉండేలా అధికారులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని చైర్మన్ కిషోర్ మక్వానా సూచించారు. జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి జి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ వర్గాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను సూచించారు. రిజర్వేషన్ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా అనే అంశంపై కూడా శాఖల వారీగా వివరాలు తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్య, ఉపాధి, సామాజిక భద్రత, గృహ నిర్మాణం వంటి రంగాల్లో ఆయా వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కమిషన్ సూచనల మేరకు మరింత మెరుగైన కార్యాచరణతో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యా వ్యాప్తి కోసం మెరుగైన చర్యలు చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. వసతి గృహాల్లో బాలుర కంటే బాలికలు నమోదు ఎక్కువగా ఉన్నారని తెలియజేశారు. ఓపెన్ కేటగిరీలో విద్యను అభ్యసించే వారితో సమానంగా ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన వర్గాల వారు కూడా విద్యను అభ్యసించే క్రమంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం తగిన చర్యలు తీసుకుంటామని, శాఖల వారీగా ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆయా పథకాలు అందించడం కోసం కమిషన్ సూచించిన మార్గదర్శకాల సూచనలపై
మార్గదర్శకాలు, సూచనలు క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని తెలియజేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు రక్షణ, భద్రత కల్పించే విషయంలో పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ వర్గాలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసులను వేగంగా నమోదు చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చట్టంపై అవగాహన పెంపొందించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తదితర జిల్లా అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి గయాజుద్దీన్, ఇన్ఛార్జ్ ఆర్డీఓలు కె భాస్కర్ రెడ్డి, ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె సత్యవతి, జిల్లా అధికారులు బి నగేష్, కె తిలక్ కుమార్, ఎం నాగమహేశ్వరరావు, కె వాసుదేవారావు, వి శాంతామణి, ఎంవివి రమణ, కె లక్ష్మీనారాయణ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కోర్టు ఆవరణలో మహిళా సాధికారత, హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబం, సమాజంలో మహిళలు పోషించే పాత్ర అత్యంత ముఖ్యమని, నేడు అన్ని రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోందని, ఆ వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పురుషులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచే స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అన్న భావన పిల్లల్లో పెంపొందించాలని సూచించారు. మహిళలు, చిన్నారులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కోర్టు ప్రాంగణంలో అందుబాటులో ఉందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ఆడపిల్లల్లో ధైర్యం నింపడంతో పాటు మగపిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళలపై మానసిక వేధింపులు, లైంగిక దాడులు వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణకు, వివక్ష లేని సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన డిబేట్ మరియు ఎలోక్యూషన్ పోటీలలో ఎస్కేఆర్ మహిళా కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. డిబేట్ పోటీలో ఎంపీబీఎన్ సూర్యశ్రీ ప్రథమ బహుమతి, ఎం తేజస్విని ద్వితీయ బహుమతి, కె దీక్షిత తృతీయ బహుమతి సాధించారు. అలాగే ఎలక్యూషన్ పోటీలో ఎం తేజస్విని ప్రథమ బహుమతి, కె దీక్షిత ద్వితీయ బహుమతి, ఎంఎన్డి భవానీ తృతీయ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఆర్ఎంసీ ఎంహెచ్ఓ వి వినూత్న, న్యాయాధికారులు, న్యాయవాదులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సర్వీసెస్ అథారిటీ ఉమెన్, చిల్డ్రన్ అందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అవసరమైన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఎవరికి, మహిళలకి, పిల్లలకి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మా లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉంటుంది. అక్కడికి వస్తే ఎప్పుడు సహాయం, క్వాలిటీ సర్వీసెస్ అండి. ఊరికే సహాయం అంటే ఎవరో ఒకళ్ళని కాదు, మేము క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. మీ చుట్టుపక్కల ఎవరికి అవసరం ఉన్నా కూడా వాళ్ళకి తెలియచేయండి. ఇది మౌత్ టు మౌత్ పబ్లిసిటీయే. ఎందుకంటే దేశము ఉన్నతంగా ఎదగాలి అని అంటే వివక్ష లేని సమాజం ఉండాలి. పిల్లలకి మంచి హక్కులు కల్పించాము, ఆ హక్కులు అనుభవించేటట్లు మనము పరిస్థితులు క్రియేట్ చేయడం కూడా మనందరి మీద బాధ్యత ఉంది. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మనమందరము తోడ్పడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు మార్చి 7వ తారీఖున డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలోని ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటున్నాము. మహిళలు ఎంత ఉన్నత స్థాయికి వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా అఘాయిత్యాలు అయితే అలా జరుగుతూనే ఉంటున్నాయి. చాలా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. ప్రెసిడెంట్ గారు కానివ్వచ్చు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కానివ్వచ్చు, మన చైర్మన్ గారు,
మన జిల్లా జడ్జి గారు, ఇప్పుడు కూర్చున్న ఫ్యామిలీ కోర్ట్ మేడం గారు, మేము అందరం కూడా ఇలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా మహిళలు చాలా ఉన్నత స్థాయిలోకి అయితే వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని ఎలాగా మనం తగ్గించాలి అనుకుంటే ఇంట్లోనే, ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం ఎవరికైనా ఆడపిల్లలకైతే జాగ్రత్తలు చెప్తాం, అలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళతో మాట్లాడి అలాగని చెప్పి. మగపిల్లలకి చాలామంది చెప్పరు. మాకు మగపిల్లలు ఉన్నారని చెప్పి సేఫ్ అనుకుంటారు చాలామంది. కానీ మగపిల్లల తల్లిదండ్రులు కూడా మగపిల్లలకి చెప్పుకోవాలి, ఆడపిల్లలతో ఎలా మెలగాలి, ఎలాగ ఉండాలి, వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడకూడదు. మగపిల్లల తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే వాళ్ళ పిల్లల వలన ఇంకొక ఆడపిల్ల కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మగపిల్లల తల్లిదండ్రుల మీద ఉంది. అది ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. ఆడపిల్లలకు ఎలా గౌరవించాలి ఏంటి ముందు ఇంట్లోనే స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రజలందరూ మహిళలు ఒకరే కాదు, అందరూ కూడా అందరికీ విన్నపం చేస్తున్నాము. దయచేసి ఇంటి నుంచే ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం, అలాగే మగపిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితోనైనా ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ఏమైనా యాటిట్యూడ్ ఉంటుందా, అది తల్లే మొదటి గురువు. కాబట్టి ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే తల్లినే అంటారు ఎవరైనా కూడా, తండ్రి కన్నా ముందు తల్లినే అంటారు. కాబట్టి తల్లే మొదటి గురువు. కాబట్టి మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మన పిల్లల బాధ్యత మనదే. కాబట్టి పక్కింటి వాళ్ళు మన పిల్లల్ని చూసుకోరు, మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. కాబట్టి మనం ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవ్వచ్చు. కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలకు మాత్రం చదువు సంస్కారం రెండూ నేర్పించుకోవాలి. చదువు ఒకటున్నా సరిపోదు, సంస్కారం ఒకటున్నా సరిపోదు. చదువు సంస్కారం రెండూ నేర్పించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ నమస్కారం అండి. మేము అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. మా స్త్రీలందరికీ కూడా పురుషులు సహకారులుగా ఉన్నారని ఈ ప్రాంగణంలో ఉన్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట బయట స్వేచ్ఛగా పుట్టి పెరిగి పెద్దవారైన తర్వాత సర్వత్రా సంఖ్యలు అన్నట్టుగా స్వేచ్ఛగా పుట్టిన స్త్రీ స్వేచ్ఛగా పెరగకుండా పెరిగి పెద్దవారైన తర్వాత సర్వత్రా సంఖ్యలే అంటే స్త్రీ తాలూకా అభివృద్ధికి ఆటంకాలు ఉన్నాయి. ఏవైతే ఆటంకాలని మనం భావిస్తున్నామో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగించి స్త్రీ తాలూకా అభ్యున్నతికి మనం కృషి చేయాలి, అందరికీ కూడా హెల్ప్ చేయాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా ఈ చిన్న మాటను మనసులో చొప్పించాలని చూస్తున్నానండి. నెక్స్ట్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ టు లా అంటే ఆర్టికల్ 14 మనకు గుర్తుకొస్తుంది. ఎందుకనంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పని చేయడంలోనూ చదువుకోవడంలోనూ వాళ్ళు స్ట్రెంత్ని శక్తివంతంగా చేయడంలో కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అందరికీ. చట్ట పరిధిలో ఉన్నట్టుకు కొంతమంది మహిళలకు తెలుసు, మరి కొంతమందికి మహిళలకు తెలియదు. ఈ వివరాలన్నీ కూడా అవేర్నెస్ క్యాంపుల ద్వారా చాలామంది స్త్రీలకి పురుషులతో ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, ఈక్వల్ హక్కులు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మీరు అధిగమించాలి అని అనుకున్నప్పుడు, ఈ సమస్యల నుంచి బయటపడాలన్నప్పుడు స్త్రీ పురుషులు కూడా సమాజంలో ఉంటారు. కాబట్టి స్త్రీల ప్రోగ్రెస్ కోసం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఒక స్త్రీ తాలూకా ప్రోగ్రెస్ ఎక్కడైతే ఉన్నతంగా ఉందో ఆ దేశం తాలూకా పురోగతి కూడా ఉన్నతంగా ఉన్నట్టుగా స్త్రీని పరిగణలోకి తీసుకున్నారు. ఇటువంటి స్త్రీ తాలూకా విలువలను మనం కాలు రాసుకొని ఏ స్త్రీలు అయితే లేకపోతే ఆ ఇల్లు చీకటిగా ఉంటుందో, ఏ స్త్రీ అయితే లేకపోతే ఆ పిల్లలకి రక్షణ లేకుండా ఉంటుందో, ఏ స్త్రీ అయితే లేకపోతే మన ఇల్లు ఆడంబరాలకు పోకుండా నిశ్చితంగా ఉన్నట్టుగా ఉంటుందో, ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించడానికి స్త్రీకి చట్ట పరిధిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ముందుగా పురుషులైన వారు కూడా సహకారులుగా ఉంటారని మేము ఆశిస్తున్నామండి. ఇప్పటి వరకు కూడా స్త్రీలకు అన్నీ కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది. పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీ అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె శక్తికి మించిన పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు, వాళ్ళ ఆశల్ని అడియాసలు చేస్తున్నారు. ఇలా చేయకుండా ఉండాలని మీ అందరికీ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ అవేర్నెస్ క్యాంపులు ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో ఆ స్త్రీ తాలూకా ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఆర్థికంగా కానీ, సాంఘికంగా కానీ, సామాజికంగా కానీ స్త్రీ అణగదొక్కబడకుండా ఉండాలనేది ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నామండి. రాజమండ్రి జాగృతి బ్లడ్ బ్యాంక్ సమీపంలో వారాహి బెస్ట్ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ వద్ద
శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వారాహి మీడియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శంకర అన్నపూర్ణ, ఆమె భర్త బి. పల్లి విజయ్ రాత్రి 10 గంటల సమయంలో ఏడిద అప్పారావు అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. విజయ్ పొట్టపైన, మెడ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని బాధితుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తెలిపారు. అదే కార్యాలయంలో ఉన్న సంతోషి, రాజేష్లు దాడిని ఆపేందుకు ప్రయత్నించగా వారిపైన కూడా దుర్భాషలాడుతూ దాడి చేశాడని పేర్కొన్నారు. వెంటనే ప్రకాష్ నగర్ పోలీస్ వారికి సమాచారం అందించామని అన్నారు. స్థానికుల సహకారంతో తీవ్ర గాయాల పాలైన విజయ్ను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామని పేర్కొన్నారు. అధిక రక్తస్రావం కారణంగా వెంటనే అక్కడి నుంచి దానవాయిపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందన్నారు. సమాచారం తెలుసుకున్న పలువురు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అన్నపూర్ణ, విజయ్ దంపతులకు సంఘీభావం తెలిపారు. రౌడీ షీటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ముద్దం వాసు, సోమరాజు, విశ్వాస అలాది సూర్యచంద్రరావు, రత్నం రాజు, సువర్ణ, వివి రావు తదితరులు పాల్గొన్నారు. రాత్రి 9:30 అవుతుందండి. రాత్రి 9:30 అవుతుందండి. 9:30కి వచ్చాడండి. ఒక మా ఇంటి వెనకాల ఒక ఆయన ఉన్నాడండి. అంటే రెంట్కున్న అతను కూడా అతను వచ్చి ఇలాగా ఇది కరెంటు బిల్లు కట్టమని, అంటే కరెంటు బిల్లు ఆల్రెడీ విజయ్ గారు కట్టేశారండి. నేను కట్టేశాను భయ్య, ఇప్పుడు మళ్ళీ నెలలో నువ్వు కట్టుకుంది కానీ ఈ నెల అయితే నేను కట్టేశాను అంటే, కాదు కరెంటు ఎక్కువ ఇచ్చేస్తుంది అలాగలాగా అంటే, సరే అయితే నేను రేపు పొద్దున మార్పిచ్చేస్తున్నాను, వాడు ఆయన వస్తాడు, కరెంట్ ఆయన వస్తాడు, ఈ బయట ఉందంటున్నా కదా అదే ప్రాబ్లం కదా నీకు, నేను బయట లోన్ ఏం చేసుకుని నేను రేపు పొద్దున్న చేస్తానంటే, సరే భయ్య అని చెప్పేటికి నువ్వెంత నేనంత అన్నట్టుగా మాట్లాడాడండి ఆయన. అన్న తర్వాత అదేంటంటే నీ బ్రతికెంత నా బ్రతికెంత అంటే, నా బ్రతుకు గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నా బ్రతుకు ఏంటి నీకేం తెలుసు అనేసి విజయ్ గారు గొక్కులు లేసారండి. లేచినప్పటికి ఇతను ఏం చేశాడంటే లెగ్గాను టపటప కొట్టేశాడండి. ఆ అవతల వ్యక్తి విజయ్ గారిని కొట్టారు. అలా కోళ్ళ గారు నేను కలిపి ఏం చేసామంటే, ఆయన పేరు అప్పారావు గారండి. అయితే ఈ లోపల నేను గవ్వని ఏం చేశానంటే లాగేసండి, బయటికి గెంటేసాను నేను వాళ్ళ కోళ్ళలో. అయితే మన నీళ్ళ సూప్ ఉంటుంది కదండి, ఆ సూప్ తీసుకొచ్చండి నన్ను, విజయ్ గారిని, అన్నపూర్ణ గారిని, రాజేష్ని కొట్టేశారండి. కొట్టేసి మా దగ్గర ఆయుధం ఏమీ లేదు, అతని దగ్గర ఉంది. మళ్ళీ చేసేటికి ఈ లోపల సరే అని చెప్పేసి మేము లోనికి వెళ్ళిపోతామని చెప్పటికి ఈ లోపల ఏం చేశాడు, మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడు కదా అనుకున్నప్పటికి ఈ లోపల షర్ట్ వేసుకుని, షర్ట్లో మరి ఏం పెట్టుకున్నా మనకు తెలియదండి, మేము అలా నించున్నోడికి పీ కట్టుకుని టక 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 కొడుతున్నాడు ఏమనుకున్నాం కానండి, ఇలా జరుగుతుంది అని అనుకోలేదండి. ఈ లోపల గడప మీద పడిపోయారండి. పడిపోగానే నా పక్కన మేడం గారు ఉన్నారండి. ఆ మేడం గారు ఏం చేశారంటే, ఈ లోపల ఈ మేడం గారు ఇతను ఇలాగేపటికి లెగ తీసేటప్పటికండి ఈ మేడం గారిని ఏం చేసి జిట్టట్టుకుని లొంగ తీసేసి కింద వేసేసండి పీక్ పట్టేసుకున్నారు. పీక్ పట్టేసుకుని అది అప్పుడే నేను చూశాను సార్. ఇలాగ అనేటోడికి అయ్యో బావగారు చంపేస్తున్నాడు అనేటోడికి పాపం లేచిపోయినా, ఎంత తెగినా లేచిపోయి వచ్చి ఆవిడని బలవంతంగా ఇలా కాపాడుతున్నోడికి ఈ లోపల అది వచ్చేమో ఆవిడ కోయవలసింది ఇతను కోసుకుంది సార్. అది జరిగింది అక్కడ. బ్లేడ్ సార్, అది బ్లేడ్ అండి. అది మన అవి కోసుకుంటాం కదండి, కోడి కత్తి టైప్లో ఉంటాయి కదండి, అయ్యండి అవి సార్. అయితే ఈ లోపల ఈవెన్ కాపాడుతాను. ఈ లోపలికి అవ్వని ఏం చేశారంటే వీళ్ళ నలుగురిని ముగ్గురిని లోనికి వేసేసండి, గడ పెట్టేసేసి నేను విజయ్ గారు కూడా పాపం అలాగా ఆవిడకి ఏం ఆకోకుండా మేమిద్దరం కాపాడాం సార్ రాత్రి. నా పేరు సంతోష్ సార్ అండి. మేము మ్యారేజ్ మీడియేటర్స్ వ్యవస్థలు పెట్టుకుని దగ్గరగా మాకు మ్యాచ్ మొత్తం అందరిని దగ్గర ఆంధ్రప్రదేశ్లో 3,50,000 మంది ఉన్నాం. జీవనోపాధారిగా మొత్తం మా దాంట్లో ఎక్కువగా మహిళలే ఉంటారు. ఇలాగ దానాయిపేటలో ఇలా వారాహి మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఆఫీస్ పెట్టి 3 నెలలు అయింది సార్. 3 నెలలు పెట్టి వాళ్ళ మ్యారేజ్లు జీవనోపాధం సాగిస్తున్నారు వాళ్ళ దంపతులు. పక్కన ఆ హౌస్ ఓనర్ గారు అద్దెమ్మన్నారని చెప్పి విజయ్ గారు వెళ్ళి అనపనెలరమ్మ అన్నారు కదని విజయ్ గారు వెళ్ళి అద్దె అడిగేటప్పటికి ఆ ఏడిద అప్పారావు అని అతను ఓ సైకో అంటాడు, అతను తీసుకొచ్చి ఇలాగ మా అన్నపూర్ణ మీద దాడి చేస్తున్నారని చెప్పి వెళ్తే విజయ్ని పొట్ట మీద, మెడ మీద వాళ్ళకి ఇష్టం ఎక్కడ దొరికితే అక్కడ కోసేసేసి కక్షపూర్వకంగా అతను ఎవరినో రెచ్చగొట్టి వీళ్ళ మీద ఇంత దారుణంగా ఒడిగట్టి వీళ్ళ కుటుంబం మీద ఈ రకంగా చేస్తే రేపు పొద్దున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఇంత మహిళలపై దాడి చేస్తే మన ఇక్కడ రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా ఖండించి మాకు ఈ కుటుంబానికి న్యాయం చేయాలి సార్.
మీరు మీడియా పరంగా కూడా నేను కోరుకునేది మహిళల రక్షణ కావాలండి. రేపు పొద్దున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రభుత్వం వారు వీళ్ళందరూ కూడా జరుపుతారు. రక్షణ లేదు సార్ మాకు. ఎక్కువ మా మహిళలే మీడియేటర్ వ్యవస్థలో ఎక్కువగా ఉండి ప్రతి గడపకి వెళ్ళి వివాహం కోసం తిరుగుతూ ఉంటారు. ఇలాగ ఆఫీస్ ఏదో పెట్టుకుని ఆఫీస్ కాడ పెట్టుకుందాం, జీవనోపాధి సాగిద్దాం అనుకుంటే ఇలా సైకోలు అప్పారావు లాంటి వాళ్ళు వచ్చి ఇలా మర్డర్ల మీద కేసు ఇలా చేస్తే ఎలా ఊరుకుంటాం సార్? మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా మీడియేటర్లు అందరం కూడా శంకర అన్నపూర్ణ గారి కుటుంబానికి మేము సానుభూతి తెలుపుతూ మీ అందరం ఫుల్ న్యాయం చేయాలి. మాకు విజయ్ గారి కుటుంబానికి, అన్నపూర్ణ గారి కుటుంబానికి న్యాయం చేయాలి. వాడికి తగిన శిక్ష పడాలి. రేపు పొద్దున మాదైంది, రేపు పొద్దున ఇంకొకళ్ళని అవుద్ది. ఎవరిని పడితే అలాంటి వాళ్ళు సైకోగాళ్ళని ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. అలాగే ఎవరి మీద కూడా మేము సరైన యాక్షన్ తీసుకుంటాం సార్. మా అండి ఒక్క లైట్ కోసం అని వచ్చండి లోపలికి, లింగితో పాటు లోపలికి వస్తాడండి ఆఫీస్లోకి. ఇలా కామన్ సెన్స్ లేకుండా ఇలా వస్తేమంటే అన్న లైట్ ఎందుకేసి వదిలేస్తారని అన్నాడండి. అనేప్పటికీ అదేంటి బిల్లు మేమే కదా పే చేస్తాం, ఒకవేళ బయట స్విచ్ ఆన్ చేసి ఎవరు ఆన్ చేస్తుంటారేమని అంటే ఏంటే వాగుతామని అన్నాడండి. ఏంటి గింట అన్నం ఏంటంటే మా ఆయన గారు అట్టప్పుడు మా ఆయన గారు దవడ మీద పట్టుకొని కొట్టాడండి. కొట్టేటప్పటికి సంతోష్ అన్న ఆవిడ, రాజేష్, నేను ఏంట్రా మీదకి వెళ్తామని మేము చాలా గట్టిగా ఇచ్చేప్పటికి బయటికి తోస్తామండి. తోసేటప్పటికి నీకు అసలు ఎవరు పురమించారు ఇక్కడ అంటే మీ ఆఫీస్ లేకుండా చేస్తాను, మీ ఇద్దరిని మర్డర్ చేసేస్తాను, మీ ఇద్దరిని చంపేస్తా అంటే ఏం చంపేస్తారు నువ్వు, చంపే అని చెప్పి సార్ మేము అన్నామండి. అనేటప్పటికి గుప్తా అన్న అబ్బాయి ఉన్నాడండి, అశ్విని గుప్తా, అబ్బాయితోనే తిరుగుతాడండి. అయితే మేము అక్కడ ఆఫీసు నీకు గుప్తా పెట్టద్దని చెప్పాడని, మాకు ఆఫీసు కట్టడానికి కానీ తీయించామన్నాడని ఆ అబ్బాయికి వెంటనే ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే అక్క నాకు తెలియదు అక్క అలాగెక్కనేటప్పటికి వీడు మాట్లాడుతూనే ఉన్నానండి ఫోను. ఈ లోపలికి షర్ట్ వేసుకొని వచ్చి చాకు పెట్టుకున్నాడండి, అందులో మాకు తెలియదండి. ఆ ఫోన్ ఎలా పెట్టేసేటప్పటికి మా ఆయన గారి మీద దాడి చేశాడండి. నాకు జిట్టు పట్టుకుని ఈ బోరకు వచ్చేటప్పటికి పాప మా దెబ్బలతోనే వచ్చి ఈయన వచ్చి నాకు ఎలా వెనక్కి తోస్తాడు, నన్ను కాపాడారండి ఆయన. ఇలా అయిందండి చేత. ఆయన మెడకో తెగిపోయిందండి ఆయనకి. నా జుట్టు పట్టుకుని మెడ అంతా తిప్పేశాడు సార్. అసలు ఈ సంతోష్ మీద, రాజేష్ మీద, నా మీద చాలా దాడి చేశాడండి. పైపులు పట్టుకోనండి కోస్తాడండి, చాలా దారుణం చేశాడు. ఇలాంటి ఉన్మాదుల్ని మరి జీవితం అసలు కఠిన కారాగార శిక్ష విధించాలండి. ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే మరి మా పిల్లలకు కానీ మాకు కానీ ప్రాణరక్షణ ఉండదండి. మరి చాలా మట్టుకు మరి ఆలోచించుకొని ఇలాంటి వాళ్ళ బయటకు వదిలితే మాకు చాలా ప్రమాదం అండి. వెనకుండి మరి ఎవరైతే మరి సపోర్ట్ చేయించేంతవరకు చేస్తున్నారో, ట్రోలింగ్లు చేస్తున్నారో మా గురించి, వాళ్ళందరినీ కూడా ట్రోలింగ్ చేసే వాళ్ళని కూడా మాపై మరి వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. మన అందరికీ నమస్కారం. నా పేరు వలవల శ్రీధర్ నాయుడు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. నేను అమరావతి అమ్మ మ్యారేజ్ బ్యూరో సంక్షేమ సంఘానికి చైర్మన్గా చేస్తున్నాను. మొత్తం ఆంధ్రాకి అంతటికీ కూడాను మా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో పూర్వం నుంచి కూడా అనేక దాడులు జరుగుతున్నాయి. అవన్నీ గవర్నమెంట్ వారికి, అధికారులకి మేము తెలియజేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా ఎక్కడా తీసుకోవట్లేదు. ఇవాళ నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దుర్మార్గమైన సంఘటన. మా సోదరులు అయినటువంటి మన శంకర అన్నపూర్ణ గారు భర్త విజయ్ గారిని దారుణంగా, చాలా దారుణంగా నరికి చాకులతో దాడి చేయడం జరిగింది. చిన్న బల్బు, కరెంటు, అద్దె గొడవ గురించి అది శృతి మించి చాలా పెద్ద గొడవ, ప్రాణం మీదకి వచ్చి ప్రాణం తీసే రేంజ్లో వెళ్ళడం జరిగింది. ఆ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఇవాళ పేషెంట్ ఉండడం జరిగింది. వారికి సమాధానం ఎవరు చెప్తారు? దాడి చేసిన వ్యక్తి చాలా దుర్మార్గంగా, పాశవికంగా చేశారు. ఆఫీస్ మీద, వీరి మీద వ్యక్తిగత కక్షలతో చేసినట్టుగా ఉంది తప్ప ఇది కరెంటు బిల్లు గురించి, అద్దె గురించి జరిగిన సంఘటన కాదు. దీని వెనకాల ఉన్న పూర్వపరాలన్నీ కూడా పోలీసు వారు ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. పూర్వపరాలన్నీ కూడా పరీక్షించి వారిని నిష్పక్షపాతంగా పరిశీలన జరిపి నిజాలు రాబట్టి మా సోదరికి న్యాయం చేయవలసిందిగా మీడియా పూర్వకంగా గవర్నమెంట్ వారిని, సంబంధిత అధికారులని కోరుతున్నాను. ఈ దుర్మార్గమైన సంఘటనను మేము జేఏసీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,50,000 మంది కూడా మా సోదరికి అండగా నిలబడతాం. ఈ విషయంలో న్యాయం జరగకపోతే ప్రతి జిల్లాలో కూడా మేము కలెక్టరేట్లను ముట్టడించి ఈ విషయం మీద గవర్నమెంట్ వరకు మేము వెళ్తాం. కాబట్టి పోలీసు వారు దీన్ని సరైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజమండ్రి 13వ వార్డ్ తాడితోట కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజంలో సాటి మహిళలను పైకి తీసుకురావడానికి మనవంతు ప్రయత్నం చేయాలని
శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక 13వ వార్డ్ తాడితోట కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ఏర్పడింది, దాని ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారని ఆమె అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారిని, అలాగే కుట్టు శిక్షణ కేంద్రం టీచర్లు కిలపర్తి సూర్యకుమారి, అల్లూరి లక్ష్మీలను మహిళా దినోత్సవం సందర్భంగా మాలే విజయలక్ష్మి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కప్పల వెలుగు కుమారి మాట్లాడారు. జన్మనిచ్చిన తల్లిని పూజించాలని, భార్యను ప్రేమించాలని, చెల్లిని దీవించాలని సమాజ పరంగా మహిళలకు ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోని ఈశ్వరి, కర్ణం లక్ష్మీనాయుడు, సిహెచ్ ధనలక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సందర్భంగా మరి ఈ రోజున మహిళా దినోత్సవ వేడుకలను శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి గారి నివాసంలో ఆయన ఆదేశానుసారం ఈ రోజు మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కూడా ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తున్నాను. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు డ్వాక్రా మహిళలకి రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2 కొత్త పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిది విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అది డ్వాక్రా మహిళలకి, ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారి పిల్లల చదువుల నిమిత్తం మరి విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకంలో చదువుకున్న పిల్లలకు ఎంత కావాలన్నా సరే మరి కొన్ని లక్షల వరకు కూడా లోన్ అందులో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రెండోది మరి కళ్యాణ లక్ష్మి అంటే డ్వాక్రా మహిళల పిల్లలకి మరి చాలా మంది పిల్లలు చేయలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు పిల్లలు ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో వారికి మరి కొన్ని లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 2 పథకాలని కూడా మరి మన ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళలు ఆయన పెద్దపీట వేస్తుండడానికి ఇదొక నిదర్శనంగా మేమందరం కూడా భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరము కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన నారా భువనేశ్వరి గారికి కానీ, అదేవిధంగా మన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి కానీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముందుగానే ఒక రోజు మన రాజమండ్రి మండల మా ఎమ్మెల్యే గారు గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఈ నివాసం వద్ద మరి ఈ రోజు ఘనంగా మరి ఏర్పాట్లు చేస్తున్నటువంటి మా సోదరి మజ్జి పద్మావతి గారు మరి ఆవిడ ఆధ్వర్యంలో, అలాగే మరి మండల అధ్యక్షులు గారు కూడా ఇక్కడ వచ్చున్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి మహిళలు అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మరి వినలేని గౌరవం మరి మా ఎమ్మెల్యే గారు ఇస్తూనే వస్తున్నారు. కాబట్టి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేయడంలో మా ఎమ్మెల్యే గారు మరి గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముందు నడిపిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈరోజు ఒక విశేషమైన రోజుగా మేము పరిగణిస్తూ ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మా సోదరి మధ్య పద్మావతి గారికి రాజమహేంద్రి మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ముందస్తుగా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల
రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాలల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడారు. ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇతివృత్తంగా ఇతరులకు జ్ఞానం పంచే కొలది మనకి జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు ఉండబట్టే పురుషులు మసలగలుగుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ అధ్యాపకురాలు పి సునీతను ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత బయోటెక్నాలజీ అధ్యాపకురాలు పి సునీత మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాలలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాఘు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారాలు తెలియ అవకాశాన్ని ఇచ్చినందుకు రాజమహేంద్రి ఉమెన్స్ యాజమాన్యానికి ఏం జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ హాబీస్ ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మీరు మెరుగ్గా చేయగలుగుతారు. సో ఇవన్నీ ఇంకా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏంటంటే ఇలాగే ప్రతి ఒక్క దశలో కూడా మహిళల యొక్క అభివృద్ధి మరింతగా ఎదుగుదలలో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా సేవలు ఏవైతే ఉంటాయి కాలేజీకి నేను అందించాలనుకుంటున్నాను. మరి అత్యున్నతంగా నేను ఏవైతే చేయాలనుకుంటున్నానో వాటిని బలోపేతంగా చేయడానికి ఒక స్త్రీగా ముందడుగు ఎప్పుడూ వేసి నేను అన్నిట్లో విజయాన్ని అందుకోవాలని, తోటి స్త్రీలందరూ కూడా అంతే బలోపేతంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. మన ఉమెన్ అనేవాళ్ళు రీచ్ అవుతున్నారు. ప్రతి ఫీల్డ్లోని ఏ ఫీల్డ్లో చూసినా ఉమెన్ అనేవాళ్ళు చాలా ముందంజలోనే ఉంటున్నారు. అవునా కదా? మన క్రికెట్ చూసుకుంటే శ్రీచరణి తన అమ్మాయి తను కప్ గెలిచిందా లేదా? సో అలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఏరియాస్లో ఉమెన్ అనేవాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉమెన్స్ డేకి ఒక థీమ్ ఉంటుందమ్మా. ఈసారి థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. అది మనకి బాగా యాప్ట్గా సూట్ అవుతుంది. గివ్ టు గెయిన్ అంటే ఎదుటి వాళ్ళకి పంచితే అది మనకి పెరుగుతుంది. అవునా కదా? టీచర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్ని అందరి పిల్లలకి షేర్ చేస్తున్నారు. సో షేర్ చేయడం వల్ల వీళ్ళ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో తన దగ్గరే దాచిపెట్టేసుకోకుండా 10 మందికి పంచితే అది వాళ్ళకు కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట, గివ్ టు గెయిన్. అలాగే ఉమెన్ అనేవాళ్ళు రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎవరి సహాయం ఆశించకుండా తన సొంత నిధులతో స్వచ్ఛందంగా వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఉదారంగా పెన్షన్లు అందిస్తున్నాం. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ వ్యక్తిత్వం అభినందనీయమని వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, అవనిజ రత్నకుమారి దంపతులు అన్నారు. శనివారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృద్ధులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 150 మంది వృద్ధులకు 200 రూపాయలు చొప్పున పెన్షన్లు పంపిణీ చేశారు. మార్చి నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని విశ్రాంత అధ్యాపకులు పామర్తి, అవనిజ రత్నకుమారి, గోపాలరావు దంపతులను ఈ సందర్భంగా వికాస్ కార్యవర్గం పూలమాలలతో అభినందన సత్కారం నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గోపాలరావు వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ ద్వారా వృద్ధులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొట్టేటి శ్రీనివాస్, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పామర్తి గోపాలరావు గారు, అమ్మగారు అవనిజ రత్నకుమారి గారు, వాళ్ళ భార్య గారు, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే గత 15 సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళకి ఒక 100 మందికి ప్రతి నెల 500, మనం 200 ఇస్తున్నాం, వాళ్ళు 500 ఇస్తున్నారు. అలా కాకుండా 80 మందికి 500 ఇస్తున్నారు. అది కాకుండా ఇంకోటి ఏంటి తెలుసా? ఇప్పటికే కొన్ని 100 మంది పిల్లలను చదివించారు, చాలామంది పిల్లలను చదివించారు. నిజంగా వాళ్ళిద్దరూ దైవాంశ సంభూతులు. పెట్టండి, నిజం. వాళ్ళంతా అంత గొప్పోళ్ళు అనమాట. నిజంగా స్వార్థం చూసుకోకుండా ఎంతో మందికి
విద్యార్థులు చదువుకునే విద్యార్థులకి ఎంతోమందికి సాయం చేసేటువంటిది అక్కడ పార్కులో చేస్తారో. నిజంగా నేను కూడా అక్కడే చేసేవాడిని ఒకప్పుడు, తర్వాత వచ్చి ఇక్కడ పెట్టాను. నిజంగా వాళ్ళు ఇక్కడికి రావడం, అమ్మగారు రానన్నారు, అసలు నేను రాలేను, ఒంట్లో బాగాలేదన్నారు, నేనే బతిమాలని, నా మీద ఉన్న ప్రేమతో వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ మీరు నీకు ఒకసారి చెప్తాను కదా, బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఇలా 10 మందికి ఇంకా 10 మందికి సహాయం చేసేలాగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి, మర్చిపోవద్దు. మనకి ఎవరు చిన్న సాయం చేసినా వాళ్ళందరూ బాగుండాలని మీరు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు. గారు చెప్పినట్టు వృద్ధులందరికీ నమస్కారం, మహిళా దినోత్సవం నమస్కారం. ప్రభాకర్ చెప్పినట్టు మేము అంత గొప్పవాళ్ళం కాదు. గొప్పవాడు ఎవరంటే ప్రభాకర్, ఎందుకంటే తన సొంత డబ్బులతో సొంత డబ్బులు పెట్టుకుంటాడు. ఎందుకంటే డోనర్స్ని ఆయన అడగలేడు కూడా. ఇప్పుడు ఏదో డోనర్ అడగలను, మాకు పరిచయం లేదు, ఆయన అడిగినా సరే ఆయన ఇస్తానన్నా కూడా వెళ్ళడు. మా తెలిసిన ఆయన కుమారస్వామి అని, ఏమండి మీ ప్రభాకర్ గారు డబ్బులు ఇస్తానా తీసుకెళ్ళండి ఆఫీస్కి వచ్చానా అన్నాడు. అంత ముఖవటస్తులు అయితే ఎలాగన్నారు. కాబట్టి ఆయనకు చాలా గొప్పవాడు ఈ విషయంలో. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టడం చాలా గొప్ప విషయం. అందుకని నేను తప్పనిసరిగా ఆయన్ని అభినందించడం కాదు, ఇలాంటి వ్యక్తులు ఇలా చూసి చాలామంది స్ఫూర్తి చెంది ఏదో వాళ్ళ తోచిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఆయన ఎంతో ఈసారు కలిసి పనిచేశారు ఒకే కాలేజ్లో. ఈయన దగ్గర నుండి ఈ సేవాగుణాన్ని ఆయన ఒక తీసుకొని వేరేగా ఈ విధంగా ఇంతమంది ఒక అనుసరించి మా గురువుగారిని, ఈయన గురువుగారు ఆయన శిష్యుడు అనమాట, ఈయన అనుసరించి ఇంతమందికి సేవ చేస్తున్నాడు. మా శిష్యుడు, మా బిడ్డ అని మేము ఎంతో సంతోషపడుతున్నామమ్మా. ఈరోజు అమ్మ నువ్వు రావాలి అన్నాడు. ఆ అబ్బాయి నేను టీచర్గా పనిచేసేటప్పుడు నాకు ఎంతో సాయం చేశాడు. నా స్కూల్కి వచ్చి నా పిల్లలకు కూడా పాఠాలు చెప్పాడు. అడగంగానే ఇలాంటి సేవ చేసే గుణం ఆ భార్యాభర్తలు ఇద్దరికీ ఉంది. వాళ్ళు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఇలాగా సమాజానికి సేవ చేసి మీ ఆశీర్వాదాలని ప్రభాకర్కి, వాళ్ళ ఆవిడకి, పిల్లలకి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలేజీలో కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి ఎవరు కనీసం ఏమి ఎలాంటి దాన ధర్మాలు చేయరు. మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు ఉదయం 8:30 గంటలకు గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసనం, పరిషత్ ప్రాయశ్చిత్తములు, అంకురారోపణము చేసి శాస్త్రోక్తంగా వేడుకలను ప్రారంభించారు. దీనికి ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ, ధర్మకర్త నండూరి దంపతులతో పూజలు నిర్వహింపజేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నండూరి సుబ్బారావు కోరారు. నాట్యాచార సప్పా దుర్గా ప్రసాద్, పలువురు ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. सुस्थिरो भवा नमः सर्वेभ्यो महादेव्यो महायुमोस्तु देवकं जगपत्यं किमचनं तमते आवाहयामि आवाहनं समर्पयामि कलशे महावं एकदन्ताय महावं कपिलाय महावं गजकर्णकाय महावं लंबोदर महावं सुप्रकरणाय महावं हेरमाय महावं स्कन्धिग्रह आग्रे यत्रदेवानां रूपो यं याम केट्या मातकं यामहि संतत श्रीर्तो समस्त सर्वमंगलानि भवन्तु नित्य सम्मंगलानि भवन्तु महागणाधिपतिः आनन्दकर्पूरयामि नमस्करोमि नमस्कारान् समर्पयामि हर हर नमः पार्वती पुत्र
లంబోదరశివరఘనాథోగనాధిప గోంగారేష పల్లేశ సగనామి సర్వదేమనరం సమర్పయామి చక్రవర్తుల यत्र पूर्वे साधु सवितान सर्वदा अग्नि सर्वदानो राजनाम देवायु आपं देवते निधाय मायिनः प्रसन्नास्मः शान्तिरस्तु शान्तिरस्तु शिवावसन्तु शिवावसन्ते सन्तु शिवावसन्ते सं अग्निदुर्गा विद्यावे नमः दुर्गा माता प्रियतां ता यज्ञं पाहनां करेतु समुद्रस्तु स्वस्ति पुण्याः सन्निधिरस्तु परिषकर्तंको नमस्तु जीवो हव्यामतुकिरागं सुचिर्यदेवभवानः यते महे प्रसन्ना जपफलेतु योगे वर्णिपात स्वस्ति विषयेनः सबं पूजाञ्च శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణంలో గల శ్రీ శివరామకృష్ణ మారుతి స్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ శ్రీ షిరిడి సాయి మందిర 14వ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక మెయిన్ రోడ్లోని అద్దంకి వెంకట ప్రభాకర్ శ్రీరామచంద్రరావు నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాల స్వామి 3 రోజుల పాటు ఘనంగా జరిపించారు. మైలవరపు నారాయణ బ్రహ్మత్వంలో దెందులూరు శ్యామ్ కుమార్ అర్చకత్వంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజు శుక్రవారం హోమం పూర్ణాహుతి నిర్వహించి పెద్ద ఎత్తున అన్న సమారాధన చేశారు. 15వ సంవత్సరం 14వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. 4 సంవత్సరాల నుండి 14వ సంవత్సరంలో ప్రవేశించాం. ఈ వెంకటేశ్వర ఫైనాన్స్ తరఫున ఇది జరగడం మాకు బాబా గారి ఇచ్చిన కార్యక్రమం మేము భావిస్తున్నాం. ఈ 4, 5, 6 తారీఖుల నుంచి ఇది 4వ తారీఖునేమో అభిషేకాలు, 5వ తారీఖుని 1,00,000 అభిషేకం. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం మరియు అన్నదానం చేస్తున్నారు. 1000 మందికి ఈరోజు అన్నదానం చేయడం సంకల్పించాం. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమానికి మాకు చాలా ప్రోత్సహిస్తున్న మీడియా విలేకరులందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ భక్త మహాశయులందరికీ కూడా నన్ను ఆదరించిన భక్త మహాశయులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలలో విద్యా వ్యాప్తి, సంక్షేమ పథకాలు అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ పూర్తి చేయాలి. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై క్షేత్ర పరిశీలన చేపట్టాలి. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా. లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారత సాధ్యం. అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు. గోరంట్ల కార్యాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.